నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. తెనాలి పట్టణ మేధర సంఘం ఆధ్వర్యంలో విద్యార్థులకు నోట్బుక్స్ పంపిణీ నిర్వహించారు. పట్టణ మార్కెట్ సెంటర్లోని గేటీ థియేటర్ వద్ద ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి టీడీపీ పట్టణ మాజీ అధ్యక్షులు మహమ్మద్ కుద్దూస్ ముఖ్య అతిథిగా పాల్గొని విద్యార్థులకు నోట్బుక్స్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సంఘ సభ్యులను ఆయన అభినందించారు. కార్యక్రమాన్ని కమిటీ సభ్యులు పర్యవేక్షించగా సంఘ గౌరవ అధ్యక్షులు నాగేశ్వరరావు, అధ్యక్షులు నాగమోహన్, సెక్రటరీ కె రాంబాబు, కోశాధికారి సిహెచ్ శరత్ బాబు, సంఘ పెద్దలు కోన రాఘవులు, శ్రీనివాసరావు, కమిటీ సభ్యులు పాల్గొన్నారు. మహేంద్ర సంఘ సోదరులందరూ కలిసి పేద పిల్లలు ఎవరైతే ఉన్నారో వారికి చదువుకోవడానికి సంబంధించిన పుస్తకాలు, పెన్నులు, ఇతర విద్యా సామాగ్రి అని కూడా గత 3 సంవత్సరాల నుండి వారికి ఉన్న ఆర్థిక వెసులుబాటులోనే ఎంతో కొంత తలా కొద్దిగా ఆర్థిక సహకారంతో పిల్లలకి చేదుడు వాదుడుగా వారికి విద్యకు కావాల్సినటువంటి తోడ్పాటు అందిస్తున్నందుకు ప్రత్యేకంగా ఎవరైతే నిర్వాహకులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా పేరు పేరున తెలుగుదేశం పార్టీ తరఫున ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారి తరఫున ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తాం. పిల్లలకి మా మహేంద్ర సంఘం తరఫున పేద విద్యార్థులకి వాళ్ళకి చదువుకోవడానికి కావాల్సిన పుస్తకాలు అందిస్తూ వాళ్ళకి కావలసినటువంటి ఐటమ్స్ ఇవ్వటం వల్ల ఎంతో సేవ చేసిన ఘనత మా సంఘానికి దక్కింది. ఇది జరగటం చాలా మంచిది. ఎంఆర్పీఎస్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను పట్టణ ఐతానగర్ నందు ఘనంగా నిర్వహించారు. బాప్టిస్ట్ చర్చి వద్ద ఎంఎస్బి మహజాన్ కె బోస్బాబు ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరణ చేశారు. అదేవిధంగా ఎంఆర్పీఎస్ వ్యవస్థాపకులు మందకృష్ణ మాదిగ జన్మదినోత్సవం సందర్భంగా కేక్ కటింగ్ నిర్వహించి స్వీట్స్ పంపిణీ చేశారు. ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో తెనాలి పట్టణ ఎంఆర్పీఎస్ నాయకులు జయప్రకాష్, టి రాజగోపాలరావు, ఎస్ చంద్రబోసు, ఎం వెంకయ్య, కొమ్మో రూపస్పాల్, మానకుంట రాంబాబు, టి రవి, టి రాజేష్, కె చిరంజీవి తదితరులు పాల్గొన్నారు. 1994 జూలై 7న ప్రారంభించిన ఈదుమూడి గ్రామంలో ప్రారంభించిన ఎంఆర్పీఎస్ 30 సంవత్సరాలు గడుస్తుంది. ఎంఆర్పీఎస్ ముఖ్య ఉద్దేశం ఆత్మగౌరవం, హక్కులు, రాజ్యాధికారం. ఆత్మగౌరవం గురించి మాట్లాడుకోగలిగితే మాదిగలు అని పేరు చెప్పుకోవటానికే సిగ్గుపడ్డ మాదిగ జాతి ఒక రెడ్డి చౌదరి లాగా నా పేరు బోస్ మాదిగ అని గర్వంగా చెప్పుకునే స్థాయికి ఎదిగాం. అంతేకాకుండా హక్కుల గురించి పోరాటం వచ్చేతలికి వర్గీకరణ గత ప్రభుత్వంలో జరిగినప్పుడు 22,000 ఉద్యోగాలు వచ్చినాయి. అదే స్వతంత్ర పోరాటం వచ్చిన భారతదేశానికి స్వతంత్రం వచ్చినప్పటి నుంచి 20,000 ఉద్యోగాలు మాత్రమే వచ్చినాయి. అది 22,000 ఉద్యోగాలు మా హక్కు పోరాటం వల్లే జరిగింది. మళ్ళా 4 సంవత్సరాల్లోనే అది జరిగింది. ఎంఆర్పీఎస్ ఆవిర్భావ దినోత్సవం పురస్కరించుకొని స్థానిక ఐతానగర్లో తెలుగు బ్యాప్టిస్ట్ చర్చి దగ్గరలో మేము గత కొన్నేళ్లుగా ప్రతి సంవత్సరం ఈ ఆవిర్భావ దినోత్సవ రోజు ఎంఆర్పీఎస్ తరపున జెండా కార్యక్రమం ప్రతి సంవత్సరం జరిగిస్తున్నాం. దానిలో భాగంగా స్థానిక ఐతానగర్లో ఈరోజు అన్ని పనులు మానుకొని చాలామంది మాదిగ యువకులు, మాదిగ సోదరులు ఇక్కడికి వచ్చి ఈ జెండా కార్యక్రమంలో పాల్గొన్నందుకు వారందరికీ ఎంఆర్పీఎస్ తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈ ఎంఆర్పీఎస్ ప్రధాన ఉద్దేశము ఎస్సీ వర్గీకరణ. భారతదేశంలో చేస్తారో మరి ఆంధ్రప్రదేశ్లోనే చేస్తారో. ఈ గత ప్రభుత్వం ఒకసారి ఇచ్చున్నారు, అదే కొనసాగి మాకు వర్గీకరణ ఏబిసిడీలుగా వర్గీకరిస్తే మా జాతి ఎంతో అభివృద్ధి చెందేది. ఈ పాటికి అందరిలాగానే మేము ఉండేవాళ్ళం. ప్రధానమంత్రి మోడీ గారు మాకు బహిరంగంగా మాట ఇచ్చారు, నేను తప్పనిసరిగా వర్గీకరణ చేస్తాను అని చెప్పి మాట ఇచ్చారు. ఆ మాటకి కట్టుబడి ప్రధానమంత్రి మోడీ గారు ఈ వర్గీకరణ విషయంలో మాకు సహాయం చేసినట్లయితే జన్మజన్మలు ఆయన్ని మేము మర్చిపోకుండా గుర్తుపెట్టుకుంటామని తెలియజేస్తాం.
శ్రీ ఆంజనేయ ధ్యాన యోగా మండలి తెనాలి శాఖ ఆధ్వర్యంలో వ్యవసాయ సేవా యోగం అవగాహన యజ్ఞ కార్యక్రమం నిర్వహించారు. వ్యవసాయ దినోత్సవంలో భాగంగా ఆర్గానిక్ వ్యవసాయ అభివృద్ధి కొరకు సోమసుందరపాలెం నుండి తేలప్రులు వెళ్లు మార్గంలో తిక్క ఆంజనేయులు వ్యవసాయ క్షేత్రం నందు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. రెండవ అదనపు సివిల్ జడ్జి పి రాజశేఖర్ ముఖ్య అతిథులుగా పాల్గొని కార్యక్రమాన్ని ప్రారంభించారు. భావితరాలకు వ్యవసాయం పట్ల ఆసక్తి పెంచేందుకు ఈ కార్యక్రమం చేపట్టినట్లు కిషోర్ గురూజీ తెలిపారు. కార్యక్రమంలో భూమి భారతి వ్యవస్థాపకులు ఆర్గానిక్ రైతు బాపారావు, సర్పంచ్ శ్రీనివాసరావు, బాలశంకర్ ఆర్గానిక్ వ్యవసాయం పట్ల శిక్షణ ఇచ్చారు. వ్యవసాయ సేవా కమిటీ శ్రీ ఆంజనేయ ధ్యాన యోగా మండలి కన్వీనర్ శివరామకృష్ణ స్వామి పర్యవేక్షించారు. పలువురు రైతులు, విద్యార్థులు పాల్గొన్నారు. అన్నమయం కోశమే దేవుడు, అన్నమే దేవుడు, అన్నమే పరబ్రహ్మ, అక్కడి నుంచే వచ్చింది. మరి ఆ అన్నాన్ని సృష్టించి ఉత్పత్తి చేస్తున్నటువంటి రైతు సంక్షేమం, రైతే లేకపోతే మనం దేవుడి గుడికి వెళ్ళి దండం పెట్టుకోవడానికి, పూజలు చేయడానికి ఏమి ఉండదు అక్కడ. కాబట్టి ఆ రైతు వ్యవసాయం మీద రాబోయే యువతకి అవగాహన కల్పించాలి అన్న ఆలోచన ఇదే వ్యవసాయ సేవాయోగం. ఈ సేవాయోగాన్ని, ఈ అవగాహనని టౌన్లోనే ఎక్కడైనా పెట్టచ్చు. పెడితే కనుక అందరూ జనరల్గా వెళ్ళిపోతారు అంతే. కానీ ఇక్కడికి వచ్చాక ఖచ్చితంగా పొలం పనిలో మేము పాల్గొనడానికి చక్కటి అవకాశం వస్తుంది. ఈ పొలం పనిలో పాల్గొనడం ద్వారా మనం చేసినటువంటి, అంటే మన వృత్తి, వ్యాపార, ఇతర ఉద్యోగాల్లో తెలిసో తెలియకో అందరం పొరపాట్లు చేస్తూ ఉంటాము. ఉద్దేశపూర్వకం లేకపోయినా పొరపాటు జరుగుద్ది. ఆ పొరపాట్లకి వచ్చేటువంటి పాప పరిహారమే కార్మిక కర్షకులకి పాపమే ఉండదు, చాలా స్వల్పమైన పాపం. అది కూడా రైతులకు వచ్చే పాపం అంటండి, శాస్త్రంలో ఏం చెప్పినంటే ఎలుకల్ని చంపడానికి, పక్షులు చంపడానికి మందు పెడతారు కదండి, వాటికి వచ్చే పాపం అంట. ఆ పాపం కూడా మళ్ళీ మనందరికీ ఆహారాన్ని ఇవ్వటం ద్వారా పూర్తిగా తొలగిపోతుంది. అంటే పాపము లేనటువంటి ఏదైతే భగవంతుడి కార్యక్రమం ఉందో అది వ్యవసాయం. వ్యవసాయం తప్ప మరొకటి కానే కాదు. వ్యవసాయాన్ని అభివృద్ధిలోకి తీసుకురావాలి అనే సదుద్దేశంతో మేము ఈ వ్యవసాయ యోగాన్ని లుక్కా ఆంజనేయులు గారి, మా సీనియర్ యోగ సభ్యులు, వారి పంట భూమిలో ఏర్పాటు చేసుకున్నాము. వ్యవసాయం అనేది చక్కగా విత్తనాలు పెట్టుకుంటున్నామండి. ఇప్పుడు విత్తనాలు పెట్టి మందులు కొట్టాలి, దాన్ని వృద్ధిలో తీసుకురావాలంటే ఎరువులు వేయాలి, చక్కన పంటలు పండియాలి. 45 నుంచి 50 బత్తాల వరకు. అది సార్ వ్యవసాయం అంటే ఒక వ్యయం సాయం, అదే వ్యవసాయం. అంటే వ్యవసాయం చేస్తే మనిషికి వ్యయం వచ్చింది, పక్క వాళ్ళకి సహాయం చేసినట్టు ఉంటుంది, అదే వ్యవసాయం అంటారు దాన్ని. అట్లాగే మనం వ్యవసాయం చేసేటప్పుడు జూన్ నెలలో వచ్చింది, జూన్ నెలలో వచ్చి దుక్కులు శుభ్రంగా దున్నుకుని విత్తనాలు పెట్టుకుని దాని సమపాళ్ళలో ఎరువులు మందులు వేసుకుని పండించుకుని వ్యవసాయం శుభ్రంగా పండియాలి. ఆ పండించిన పంటే నలుగురికి ఉపయోగపడిద్ది, మనకు కూడా నలుగురికి ఉపయోగపడే. రోటరీ కళా పరిషత్ తెనాలి మరియు ఈదర రామారావు చారిటబుల్ ట్రస్ట్ సంయుక్త ఆధ్వర్యంలో ప్రథమ స్థాయి ఆహ్వాన నాటికల పోటీలు నిర్వహించనున్నారు. ఈ మేరకు ఆదివారం తెనాలిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. జూన్ 8, 9 తేదీలలో తెనాలి, కొత్తపేటలోని కళాక్షేత్రంలో నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. 8వ తేదీ ప్రారంభ నాటికగా గుంటూరు అభినయ ఆర్ట్స్ వారి ఇంద్రధనస్సు నాటిక ఉంటుందని, అనంతరం పాల్ హరీస్ పురస్కార ప్రదాన సభ జరుగుతుందని తెలిపారు. తర్వాత కరీంనగర్ చైతన్య కళాభారతి వారి స్వప్నం రాల్చిన అమృతం, హైదరాబాద్ మిత్రా క్రియేషన్స్ వారి ఆందిన ఆకాశం నాటికలు 9వ తేదీ సాయంత్రం 6 గంటలకు, విజయవాడ న్యూ స్టార్ ఆర్ట్స్ థియేటర్ వారి కపిరాజు రాత్రి 7:30 గుంటూరు అమృత లహరి థియేటర్ ఆర్ట్స్ వారి నానా నేను వచ్చేస్తా నాటిక ప్రదర్శన ఉంటుందని, అనంతరం ముగింపు సభ నిర్వహించి బహుమతి ప్రదానోత్సవం జరుగుతుందని చెప్పారు. కళా ప్రేమికులు వీటిని విజయవంతం చేయాలని కోరారు. 8వ తారీఖు జూలై 8, 9 తారీఖుల్లో మన తెనాలి రంగస్థలానికి ఎంతో ఆప్యాయంగా రంగస్థల కళాకారుల కోసం పరితపించేటువంటి ఈదర వెంకట పూర్ణచంద్ గారు మరియు వారి సోదరులు శ్రీనివాస్ గారు, వారి మిత్ర బృందం రోటరీ క్లబ్ తెనాలి వారితో కలిసి సంయుక్తంగా
రాష్ట్ర స్థాయి ప్రథమ నాటక పోటీల్ని నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమం మన తెనాలిలో రామకృష్ణ కవి కళాక్షేత్రంలో రేపు సాయంత్రం అంటే 8వ తారీఖు సాయంత్రం 9వ తారీఖు నాటకాల ప్రదర్శన మరియు బహుమతి ప్రదాన కార్యక్రమం ఉంటాయి. ఈ కార్యక్రమాలకి ముఖ్య అతిథులుగా శ్రీమతి నన్నపనేని రాజకుమారి గారు, ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు మరియు రోటరీ క్లబ్ నుంచి డిస్ట్రిక్ట్ గవర్నర్ ఎలక్ట్ శ్రీ రామ్ ప్రసాద్ గారు మరియు మాజీ గవర్నర్ అన్నే రత్నప్రభాకర్ గారు కూడా హాజరవుతున్నారు. కార్యక్రమంలో ఈదర వెంకట పూర్ణచంద్, ఈదర శ్రీనివాసరావు, ఉపేంద్ర, మురళీకృష్ణ, పోసపాటి మాలకొండయ్య, వల్లూరి వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. రామకృష్ణ కవి కళాక్షేత్రంలో ఈ నెల 8, 9 తేదీల్లో రోటరీ కళా పరిషత్, ఈదర్ రామారావు చారిటబుల్ ట్రస్ట్ సంయుక్తంగా నిర్వహిస్తున్న రాష్ట్ర స్థాయి ప్రథమ నాటిక పోటీలకు అందరినీ ఆహ్వానిస్తూ ఈ ప్రెస్ మీట్ చేయటం జరుగుతుంది. అట్లానే ఈ కార్యక్రమంలో మంచి మంచి నాటికలు ఆహ్వానించాం. ఆ నాటికలు ఒకళ్ళకు మించి ఒకళ్ళు పోటీలో నిలుస్తారని, అది నేను అనుకోవటం ఈ నాటికల్ని ఉత్తమ నాటికని ఎంచుకోవటానికి కూడా చాలా కష్టపడాల్సి వచ్చే పరిస్థితి కనబడుతుంది. అటువంటి మంచి నాటికల్ని ఈరోజు మా మొదటి నాటక పోటీల్లోనే ఎంచుకోవటం మాకు చాలా ఆనందంగా ఉంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు, అట్లానే ఒంగోలు మాజీ శాసనసభ్యులు, ఎన్టీఆర్ కళా సమితి అధ్యక్షులు, వ్యవస్థాపకులు ఈదర హరిబాబు గారు, మాజీ మహిళా చైర్పర్సన్ నన్నపనేని రాజకుమార్ గారు కూడా ఆహ్వానిస్తున్నారు. పట్టణ బురిపాలెం రోడ్లోని పశు వైద్యశాల నందు ప్రపంచ జూనోసిస్ దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ర్యాబిస్ వ్యాధి నిరోధక టీకాల కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో పెదరావూరు పశు సంవర్ధక శాఖ డిప్యూటీ డైరెక్టర్ పద్మావతి, తెనాలి పశు వైద్యశాల వైద్యులు నాగిరెడ్డి జంతువుల నుండి సంక్రమించే వ్యాధుల పట్ల అవగాహన కల్పించారు. ఏటా జూనోసిస్ దినోత్సవాన్ని జూలై 6వ తేదీన జరుపుకోవడం జరుగుతుందని, జంతువుల నుంచి మనుషులకు సంక్రమించే వ్యాధులను జూనాటిక్ డిసీజ్ అని అంటారని, ఇవి వ్యాప్తి చెందకుండా ఉండాలంటే క్రమం తప్పకుండా పశు వైద్యుల సలహాలు తీసుకోవాలని సూచించారు. వ్యాధులు రాకుండా పెంపుడు జంతువులకు సకాలంలో టీకాలు వేయించాలని, వ్యాధులు సోకిన వాటిని మంద నుంచి వేరు చేసి చికిత్స అందించాలని, అవి ఉండే ప్రాంతాలను శుభ్రంగా ఉంచాలని, వాటికి సన్నిహితంగా ఉండేవారు వ్యక్తిగత శుభ్రత పాటించాలని, ఇంట్లో కుక్కల పెంపకం చేపట్టిన యజమానులు చర్మ సమస్యలు వస్తే వెంటనే డాక్టర్ను సంప్రదించాలని, ఆరోగ్య పశు సంవర్ధక అధికారుల సూచనలు సలహాలను తప్పనిసరిగా పాటించాలని తెలిపారు. అసలు ఈ రోజే మనం ఈ కార్యక్రమం ఎందుకు చేసుకుంటాం అనేదానికి మా ఏడీ గారు ఆల్రెడీ చెప్పారు. 1885 సంవత్సరంలో అంతకుముందు వరకు కూడా కుక్క ఘాటుకి వ్యాక్సిన్ లేదు. అప్పుడు లూయిస్ ప్యాచర్ అని ఆయన ఒక పిల్లవాడికి కుక్క కరిసినప్పుడు ఈ రోజున ఆ వ్యాక్సిన్ కనుక్కొని ఆయన ఈరోజు ఆ అబ్బాయి కుక్క కరిసిన అబ్బాయికి వ్యాక్సిన్ వేసి ఆ అబ్బాయి లైఫ్ని సేవ్ చేశాడు. అప్పటి నుంచి కూడా ఆయన మీద ఉన్న గౌరవంతో ప్రపంచం అంతా కూడా జూలై 6వ తేదీన జూనోసిస్ డేని జరుపుకోవడం జరుగుతుంది. అసలు జూనోసిస్ అంటే ఏంటంటే మనుషుల నుంచి జంతువులకు, జంతువుల నుంచి మనుషులకు వ్యాధులు కొన్ని సంక్రమిస్తాయి. వాటిని జూనోసిస్ జబ్బులు అంటారు. ముఖ్యంగా మన కుక్కల్లో ఏంటంటే ఇప్పుడు మనం అంతా ఇంతకుముందు కంబైన్డ్ ఫ్యామిలీస్ ఉండేవి, ఇప్పుడంతా కూడా న్యూక్లియర్ ఫ్యామిలీస్ అవటాన ప్రతి ఇంట్లో కూడా ఒక కుక్కను పెంచుకుంటున్నారు. అది ఎందుకంటే మనకి తోడుగా ఉంటుంది, ప్లస్ ఇండివిజువల్ హౌస్లు ఉంటాయి కాబట్టి. అప్పుడు వాటికి ఏంటంటే మనం కూడా ప్రతి సంవత్సరం కూడా వ్యాక్సిన్ వేయించుకోవాలి. మనకి మనుషుల నుంచి పశువులకు వచ్చే వాటిని జూనోటిక్ డిసీజ్ అంటారు అన్నమాట. వాటిలో ఏంటంటే మనకి ముఖ్యమైనది మన పెంపుడు జంతువులు ఎక్కువగా పెంచుతూ ఉంటారు కాబట్టి గేదెలు మామూలుగా ఏదైనా సరే అన్ని లైఫ్ స్టాక్ నుంచి మనకి, ఎందుకంటే మనకి
జంతువులకి అవినాభావ సంబంధం ఉంటుంది అనమాట. జంతువులు మనం కలిసిమెలిసి ఉండాల్సిందే. దాంట్లో ఏంటంటే మనకి ఒకవేళ ఈ టౌన్లో ఎక్కువగా ఏంటంటే మనకి ఎక్కువగా పెంపుడు జంతువులు ఎక్కువగా కుక్కలు ఉంటాయి అన్నమాట. కుక్కల నుంచి మనకి ర్యాబీస్ వ్యాధి అనేది ఒకటి మెయిన్ జూనోటిక్ ఇంపార్టెన్స్. అంటే ఏంటంటే దానికి ఏదైనా వచ్చిందనుకోండి మనకు కూడా వచ్చేది. దాంట్లో 7 రకాల జబ్బులు వస్తాయి. కొద్దిగా పార్వో అని, లేకపోతే హెపటైటిస్ అని, డిస్టెంపర్ అని, ఇంకా మామూలుగా ఇంకా వేరే వేరే రకాల ఇంకా వస్తూ ఉంటాయి. వాటిలో ఏంటంటే అవన్నీ వస్తే కనుక ఆ కుక్కలకే వస్తాయి. కుక్కల నుంచి మనుషులకు వచ్చేది ఏంటంటే మనకి ఈ ర్యాబీస్ ఒకటి, లెప్టోస్పైరోసిస్ అని బ్యాక్టీరియల్ డిసీజ్ ఒకటి ఉంది. ఇదేం వైరల్ డిసీజ్ అనమాట. ఇదేంటంటే వస్తే కనుక క్యూర్ లేదు, ఇక రాకుండానే మనం ప్రివెంటివ్గా చేసుకోవాలి. అంటే ఏంటంటే మరి మనకి టీకాలే అనమాట. ర్యాబీస్ వ్యాధి ప్రాణాంతకం, టీకానే నివారణ ఉపాయం. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.